హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. నయనతార రీసెంట్గా అన్నపూర్ణి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిందని చెప్పాలి. ముఖ్యంగా బ్రాహ్మణులకి, అలాగే ఆధ్యాత్మికవేత్తలకి, హిందూ సనాతన ధర్మానికి ఎక్కువ మంది ఈ సినిమా మీద వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ సినిమాలో అంతగా వ్యతిరేకించాల్సిన సన్నివేశాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ అలాగే ఆధ్యాత్మికవేత్త నడింపల్లి యమునా పాఠక్ గారు ఉన్నారు. తన అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు అన్నపూర్ణి మూవీ చూసారా మ్యామ్? చూశానండి. యా. సో దాంట్లో దురదృష్టవశాత్తు చూశాను. సో దాంట్లో మెయిన్గా చెప్పాలంటే దర్శకుడు కూడా చాలా తెలివిగా బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ హిందూ సనాతన ధర్మానికి మంచి చేస్తున్నానని చూపిస్తూ సన్నివేశాలు, బట్ బ్రాహ్మణులను ఎక్కువగా టార్గెట్ చేశారనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో మీరు ఒక సైకాలజిస్ట్గా, ఆధ్యాత్మికవేత్తగా ఏం చెప్తారు మ్యామ్? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాంజలి. అంటే సినిమా టైటిల్ చూడగానే అన్నపూర్ణి అని పెట్టారు, ద గాడెస్ ఆఫ్ ఫుడ్ అని పెట్టారు. యూజువల్గా అలాంటి టైటిల్ పెట్టగానే అండ్ అందులో ఒక ప్రముఖ నటి నటించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మామూలుగా మహిళా ప్రేక్షకులు కూడా అయ్యో ఆవిడ నటించారు కదా, నయనతార నటించారు కదా, మంచి సినిమా, ఆయన పేరు కూడా చాలా అద్భుతంగా ఉన్నది, మనకి అన్నపూర్ణ అనగానే కనెక్ట్ అవుతామమ్మా. ఎందుకంటే గాడెస్ ఆఫ్ ఫుడ్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే ఇది ఎంత బాగా ఉండిపోతుందో అనే ఆలోచనలతోనే ఎవరైనా మనం సినిమాకి వెళ్తాం, సినిమాలో చూస్తాం. చూసినప్పుడు ఏమైపోయిందంటే మీరు ఇందాక అన్నట్టుగా ఒక వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తున్నట్టుగా ఇక్కడ 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 చెప్పాల్సింది ఏంటంటే, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం అంటే మీరు ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా చూడాల్సిన అంశం ఇది. అంటే ఎప్పుడైనా కూడా బ్రాహ్మలు అనగానే ఒక క్యాస్ట్గా చూడకండి, మీరు ఒక కులంగా చూడొద్దు అంటాను. ఈరోజు సమాజ హితం కోరుకునేవారు, సమాజ రక్షణ, పరిరక్షణ, వేదాంగాలు ఇవన్నీ కూడా ఒక స్పిరిచువల్ హెరిటేజ్ని కాపాడుతున్న వాళ్ళు, పరిరక్షిస్తున్న వాళ్ళు, అందరూ బాగుండాలని కోరుకునే వర్గం ఎవరు అంటే అందులో ప్రథమ స్థానంలో బ్రాహ్మలు ఉన్నారు. ఎందుకయ్యా అంటే మీరు చూడండి, వాళ్ళ ఒక విధి విధానం కానీ వాళ్ళ జీవిత విధానం మీరు చూస్తే, ఎవరైతే మన పౌరహిత్యం పాటిస్తున్నారో, ఎవరైతే బ్రాహ్మలు ఇవన్నీ కూడా మన వేదాలు కానీ మన ఉపనిషత్తులు ఇవన్నీ పరిరక్షిస్తే వాళ్ళు ఉన్నారో, వీళ్ళు పొద్దున చిన్న పిల్లలుగా వీళ్ళని తీసుకెళ్తారండి. చిన్న పిల్లలుగా వాళ్ళకి మనం నేర్పిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా క్రియలు వాళ్ళు ఎంత శ్రద్ధాభక్తులతో వాళ్ళ కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా కూడా కఠినాది నియమాలు పాటిస్తారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? వీళ్ళు ప్రతి దానికి ఒక ప్రొఫెషన్ ఉంది కదా, మెడిసిన్ చేస్తే డాక్టర్, ఇంజనీరింగ్కి వీళ్ళకి అని, వీళ్ళంతా కూడా ఇంత సాధన చేసి ఒక తపస్సు చేస్తారండి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. ఇవన్నీ కూడా ఆ బాల్యం అంతా కూడా తల్లి తండ్రి వీళ్ళందరితో కంటే ఒక గురుకులంలో, ఒక వేద పాఠశాలలో వాళ్ళు అభ్యసించి ఇవన్నీ కూడా ఎందుకు నేర్చుకుంటారు అంటే, వాళ్ళు నేర్చుకున్న మంత్రాలు కానీ, ఆ పూజా విధానం కానీ, ఆ ప్రక్రియ ఏదైతే వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటారో సమాజం బాగుండాలి అని. ఇదే సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు బాగుండాలి అని ఫస్ట్ చేసే ప్రక్రియ అంటూ చెప్పమంటారా? పూజ చేసుకుంటారు. ముహూర్తం షార్ట్ ఉంటుందా, అక్కడ కూడా మీకు బ్రాహ్మలు కావాలి, అక్కడ కూడా మీకు మళ్ళీ ఈ సెంటిమెంట్స్ ఉన్నాయి. మీ పిక్చర్ బాగుండాలి, మీ సినిమాలు బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, బ్రాహ్మల నుంచి ఆశీర్వాదం కావాలి, వాళ్ళ నుంచి దీవెనలు కావాలి, అన్నీ బాగుండాలి, హోమాలు యజ్ఞాలకు అన్నిటికీ బాగుండాలి. వాళ్ళ కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా, ఏది జరిగినా, ఏది మనిషి పుట్టుక నుంచి పోయేంత వరకు, పోయిన తర్వాత కూడా ఏ క్రియ చేయాలన్నా కూడా బ్రాహ్మడు కావాలి. కానీ అలాంటి బ్రాహ్మణులు మీరు సినిమాలలో ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటివిటీ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు జోకులేస్తారు, మీరు తిట్లు చేస్తారు. అంటే మీరు అన్ని రకాలైన హేళన పూరితమైన చిత్రీకరిస్తూ ఉంటారు అంశాలు. అంటే మీకు ప్రతిదానికి బ్రాహ్మలు కావాలి, కానీ ఆ బ్రాహ్మణులను అవహేళన చేయడంలో మీరు ఎటువంటి ఇది లేకుండా మీరు తీస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ సినిమాలో క్షమించరానిది ఏది అంటే, ఈ సినిమా అంతా కూడా మీకు మనం చూస్తూ ఉంటాం. శ్రీరంగం అనే ఒక పట్టణం, అంటే అది మామూలు విషయం కాదు. మనకి ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగం కూడా ఒకటండి. అలాంటి ఆ శ్రీరంగంలో ఆ రంగనాథ స్వామి సేవ చేసుకునే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆ మెయిన్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన స్వామి వారికి ప్రసాదాలు చేస్తూ ఉంటారు.
ఈ సినిమా మీరు చూస్తే ప్రసాదాలు చేస్తుంటారు. ఎంత అద్భుతం అంటే ఆయన చేసిన ప్రసాదం ఎవ్వరూ ఎక్కడ కూడా ఇంతటి అద్భుతమైన రుచి కలిగిన ప్రసాదం అని చాలా కూడా ప్రసిద్ధిగాంచిన ఇదిగా మనకి తెర మీద స్క్రీన్ ప్లే కనపడుతూ ఉంటుంది, చూపిస్తుంటారు. మరి ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన చేసినవన్నీ చూపిస్తూ ఆయనకు ఒక కుమార్తె ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చేసిన ఇవన్నీ చూస్తూ 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 ఈ డిస్కషన్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి, కాలక్రమేణా నడుస్తూ ఉంటాయి, ఒక దగ్గర నడుస్తూ ఉంటాయి. తర్వాత అమ్మాయి ఏంటంటే సరే ఎవరో ప్రేరేపణ వల్ల ఇవన్నీ వంట మీద ఆసక్తి అని చూస్తూ దాని షెఫ్ అనే ఇది ఉంటుంది. నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని అందరూ హేళన చేస్తే ఎవరో కుక్ అంటే కుక్ కాదు దీన్ని షెఫ్ అంటారు అని చెప్తే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అది మనసు నాటుకుపోతుంది. షెఫ్ అంటే దీనికి కోర్సులు ఉంటాయి, మోడర్న్ అరీనాలో దీనికి కోర్స్ పేరు ఏంటంటే హోటల్ మేనేజ్మెంటు అది ఇది. సో ఆ అమ్మాయికి అలా మైండ్ తను అలా ట్యూన్ చేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని అది ముఖ్యంగా శ్రీరంగంలో స్వామివారికి నిత్యం జనరేషన్స్ తరతరాలుగా స్వామివారి సేవలో తరించే కుటుంబం అని చూపిస్తూ స్వామివారికి నిత్యం పవిత్రమైన ప్రసాదాలు చేసే ఆ ఒక్క బ్రాహ్మణ్ణి చూపిస్తూ ఈ పక్కన ఈ తెర మీద ఈ కథంతా నడుస్తూ ఉంటుంది. అదే అంటున్నా నేను. యాక్చువల్లీ మన హిందువులకు సంబంధించి సనాతన ధర్మం చూపిస్తున్నామని చెప్తూ దాంట్లో బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ మళ్ళీ దాన్ని సనాతన ధర్మం గురించి ఏం బలపరుస్తారు, ఏమీ లేదండి ఇక్కడ, ఏం చూపించలేదు. ఇక్కడ ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆ తండ్రికి కూతురికి వాదన జరుగుతుంది. నువ్వు గనక ఈ హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే అక్కడ మాంసం వండాల్సి వస్తుంది, అది తప్పు, మన స్వామివారి దీంట్లోనే మనం ఇవన్నీ ఉన్నాము అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సీన్ మీరు తీసుకుంటూ ఉంటే చాలా స్లోగా మైండ్ పాయిజన్ చేస్తున్నట్టుగా, అంటే మీరు అటాక్ చేస్తున్నట్టుగా, ధర్మాన్ని నేరుగా అటాక్ చేస్తున్నట్టుగా, చాలా సైలెంట్గా. ఇప్పుడు చూసేవాడికి అది సినిమాలా కనపడచ్చు గాక, అది సినిమా కాదండి. ఇందులో ఇంకొక సన్నివేశం ఉంటుంది. ఈ అమ్మాయి తండ్రికి చెప్పకుండా వేరే కోర్స్ అని చెప్పి ఆ అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో వెళ్తుంది. ఈ అమ్మాయికి ఒక క్లాస్మేట్ ఉంటాడు చిన్నప్పటి నుంచి, ఫర్హాన్ అనే ఒక ముస్లిం యువకుడు ఉంటాడు. పూర్తిగా కూడా ఈ అమ్మాయిని పూర్తిగా ప్రోత్సహిస్తూ నువ్వు ఇక్కడ ఏంటంటే మోడర్న్ ఉమెన్ అనే ఆస్పెక్ట్ తీసుకుంటూ ఒక ఉమెన్కి తనకి రైట్స్ లేవా, ఉమెన్ థాట్ ప్రాసెస్ ఇలా, ఉమెన్ తన సొంత నిర్ణయాలు, ఇవన్నీ అలా చెప్పుకుంటూ మన ట్రెడిషనల్ బ్రాహ్మణికల్ కల్చర్ని అటాక్ చేస్తూ, అంటే చాలా స్లోగా ఇంజెక్ట్ చేస్తూ ఈ సినిమాని తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఒక సన్నివేశం అంటే చాలా ఈజీలీ ఏంటి మనకి ప్రేక్షకుడు చూడగానే కన్విన్సింగ్గా, అంటే ఆ కన్విన్సింగ్గా సీన్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. స్లోగా అటాక్ చేస్తుంటాడు, మన ధర్మాన్ని అటాక్ చేస్తున్నట్టే ప్రతి సన్నివేశం ఉన్నది ఇందులో. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ మోడర్నిటీ. ఎక్కడ మోడర్నిటీ అండి? ఎన్నో దేశాలకి నాగరికత నేర్పించింది మన ధర్మం. ఎన్నో దేశాల వాళ్ళకి, అంటే ఎక్కడ నాగరికత లేని టైంలో కూడా మనం నాగరికత నేర్పించాం. మనకి ఆస్ట్రానమీ, సైన్స్లు, సర్జరీ, ఒక్కటేమిటి మ్యాథమెటిక్స్, ఇటువంటివన్నీ కూడా మన దేశంలో ఈ ధర్మభూమి మీద, ఈ వేదభూమి మీద పుడితే ఇప్పుడు మోడర్న్ థింకింగ్ మనకి అలవర్చక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళెవరో వచ్చి మన ఒక థాట్ ప్రాసెస్ని అటాక్ చేయాల్సిన దుస్థితి వీళ్ళకి ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సో దే ఆర్ ట్రైంగ్ టు స్లో పాయిజన్ ద ఆడియన్స్ మైండ్ సెట్. ఇది క్లియర్గా కనపడుతుంది. ఇంకొక సన్నివేశం ఏమవుతుందంటే ఈ అమ్మాయి కూడా హోటల్ మేనేజ్మెంట్లో చేయాలి అంటే నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ చేయాలి అని. ఇప్పుడు ఫుడ్ అనేది పర్సనల్ చాయిస్, ఎవరి ఫుడ్ వాళ్ళు తినచ్చు, దాని మీద ఎవరు డిబేట్ పెట్టడం లేదు. కానీ ఈరోజు సినిమా చూపిస్తూ ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ కుటుంబం, అది శ్రీరంగం లాంటి ఒక పవిత్రమైన వైష్ణవ క్షేత్రంలో స్వామివారికి ప్రసాదాలు చేసి ఆ కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ మేనేజ్మెంట్ షెఫ్ అని చెప్పి నువ్వు మాంసం కొయ్యి అంటే వాడు అక్కడ సీన్లో ఎలా అంటే ఇదే డైరెక్టర్కి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సూటిగా. మీరు ఇక్కడ బ్రాహ్మణ కుటుంబంలో మామూలుగా కూడా ఏదో కుటుంబం చూపించలేదు, చాలా స్పష్టంగా దానికి ఒక వెనక బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇచ్చి ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఇవి చూపించి ఆ అమ్మాయి చేత నువ్వు చికెన్ కోసినట్టు చూపించావు. అదే అన్యమతస్థులు ఏవైతే అంటే ప్రొహిబిటెడ్ ఫుడ్స్ ఏవైతే అన్యమతంలో ఉన్నాయో, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ నీ క్రియేటివిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో నువ్వు అన్యమతంలో ఉన్నవాడిని తీసుకొచ్చి అక్కడ షెఫ్గా నించోపెట్టి వారి చేత వాళ్ళ యొక్క మతంలో నిషిద్ధం చేసిన ప్రొహిబిటెడ్ యానిమల్స్ని మీరు కోయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. చేయిస్తారా? ఈరోజు మీరు బ్రాహ్మణులు అటాక్ చేస్తూ, మన ఒక పద్ధతులు అటాక్ చేస్తూ, మన ఒక
ఆహార పద్ధతుల మీద మీరు ఆ డైరెక్టర్ తీస్తూ ఉన్నాడు కదా, ఈ ఫ్రీడము అన్య మతాల మీద ఎందుకు వీళ్ళకి రాదు? ఎందుకంటే భయం. అలాంటి కాన్సెప్ట్ ఆలోచించినా కూడా ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో అన్రెస్ట్ ఉంటుంది, సొసైటీలో అన్రెస్ట్ ఉంటుంది. మీరు ఊహించని విధంగా లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ మతాలని గురించి ఏదైనా ఒక చిన్న అంశం, రవ్వంత అంశమైన ఆలోచన అయినా కూడా బయటికి భావ ప్రకటన చేస్తే వాళ్ళ అంతు చూస్తారు. ఇది వాస్తవం. ఇదే మన దేశంలో ఎన్నో అంశాలు మన అట్లాంటి తెర మీదకి వచ్చినా మనం చూసాం. బట్ ఇంతవరకు బుర్కాకు సంబంధించి కూడా ఇంతకుముందు మీరు అన్నారు కాబట్టి దమ్ము ఉందా డైరెక్టర్ కానీ, అందులోనే ఇట్లా హిందువుల మీద చాలా వస్తూ ఉంటాయి. బుర్కా తీసి హీరోయిన్ ని ఒక చూపించేది కూడా ఇంతవరకు రాలేదు. అలాంటి మూవీ తీయరు మన డైరెక్టర్స్ ఎందుకో. అంటే ఒకటండి, వాళ్ళు సాహసం చేయలేరు. ఈ రోజు కూడా అంటే అదే అడుగుతున్నాను, ఈరోజు మన ధర్మాన్ని ఎంత వీళ్ళు కన్వీనియంట్గా ఐడియాలజికల్గా అటాక్ చేస్తున్నారో ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇదే వీళ్ళు అన్య మతాల విషయంలో వాళ్ళ జోలికి కూడా పోయే సాహసం లేని పిరికి సన్నాసులు వీళ్ళు అంటున్నా. వీళ్ళకి కనీసం దమ్ము ధైర్యం కూడా వీళ్ళకి లేదు. బట్ మీరు ఎలా అయితే ఎమోషనల్ అవుతున్నారో అలా చాలా మంది అవుతున్నారు. 90% ఎమోషనల్ కాదండి. 1 minute ఒక 10% మాత్రం దీనికి మళ్ళీ బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ ఈ మధ్య తింటున్నారు కదా, బ్రాహ్మిన్స్ కూడా తినే వాళ్ళు ఉన్నారు అండి. ఇక్కడ ఫుడ్ మీద డిబేట్ కాదు. ఈ రోజు మీరు పవిత్రంగా భావించే భగవంతుడి సన్నిధానంలో ఇక్కడ కేవలం బ్రాహ్మల ఇక్కడ క్యాస్ట్ కాదు, ఇక్కడ కులం కాదు. ఎంతో మంది హిందూ సమాజంలో ఉన్న ఎంతో మంది నిష్టగా భక్తితో శ్రద్ధతో భగవంతుడిని కొలుస్తారు. ఆ సమయంలో ఎవరూ కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు. మనం పూజ చేసుకుంటామా, హోమాలు చేసుకుంటామా, మిగతా మన హిందూ సోదరులు ఎవరు కూడా అలాంటి పనులు చేయరు, సోదరిమణులు ఎవరు అట్లాంటి పనులు చేయరు. దేవుడి విషయంలో భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఇది కేవలం బ్రాహ్మణులు అనేది కాదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వీళ్ళు అవమానించడం కాదు, ఇట్స్ బేసికలీ బియాండ్ దట్. ఈరోజు మీరు అంటే ఒక మన ట్రెడిషనల్ సిస్టమ్స్ని, ఆచారాలని, వ్యవహారాలని మీరు చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇందులో ఇంకొక సీన్ చూపించారా, ఆ అమ్మాయిని చికెన్ కోయడం చూపిస్తారు. నేను అదే అంటున్నా, అదే నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చి చూపించు, నీకు దమ్ముందా, ధైర్యం ఉందా అని మళ్ళీ అడుగుతున్నా నేను. ఒకవేళ అమ్మాయి, నేను ఆ సీన్స్ కూడా చూసాను. అదే కాకుండా మళ్ళీ ఒకవేళ అమ్మాయి చేయకపోతే అప్డేట్ అవ్వలేదు, నువ్వు ఇంకా నీకు చాదస్తంలో అలాగే ఉన్నావు. ఇది చాదస్తం ఎలా అవుతుందండి? చాదస్తం ఎలా అవుతుంది? ఈ రోజు సైంటిఫిక్ గా కూడా భోజనం గురించి మీరు చెప్తా ఉంటే, మీరు అన్నపూర్ణి అని అన్నపూర్ణమ్మ పేరు పెట్టారు. అన్నపూర్ణమ్మ గురించి తెలుసా మీకు? సాక్షాత్తు అన్నపూర్ణి అని పెట్టేశారు వీళ్ళు, ఆ పేరు కూడా సాక్షాత్తు ఆ తల్లి అందరికీ కూడా వరాలిచ్చే ఆ తల్లి పేరు పెట్టుకొని కనీసం వాటి పట్ల కనీస జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళని నేను చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆహారం గురించి మీరు చెప్తుంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. అది వీళ్ళకి ఎప్పుడైనా తెలుసా? ఈరోజు ఈ సినిమా ఇందాక నేను ఒక విశ్లేషణలో చెప్తా ఉన్నాను కదా, ఈ అంశం అయిపోయింది కదా, ఈ అంశం అయిన తర్వాత లాస్ట్లో ఇంకొక అంశం ఉంటుంది. ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఆల్ ఇండియా కాంపిటీషన్లో. ఈ అమ్మాయి బెస్ట్ షెఫ్గా కావాలి అంటే ఒక సన్నివేశం ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారంటే, అందులో ఈ అమ్మాయి బుర్కా వేసుకొని నమాజ్ చేస్తూ ఒక బిర్యానీ చేస్తుంది. ఆ బిర్యానీకి ఆ రుచి తను చేసిన నమాజ్ తర్వాతే వస్తుంది అని ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటేనండి, మీరు శ్రీరంగం దేవుడు భగవంతుడి సేవలో ఉన్న ఆ ఒక పండితుడి కుటుంబంలో పుట్టి నిత్యం పరమాత్ముడి సేవలో ఉంటున్న కుటుంబంగా చూపిస్తూ, ఇందులో ఆవిడ మోడర్న్ థింకింగ్, ఆవిడ ఆస్పిరేషన్స్, ఆవిడ యాంబిషన్స్ని అన్ని కలగలుపు చేసి అక్కడ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా చూపిస్తూ ఇవన్నీ గుర్తుకు రాలేదు. మరి ఇక్కడ ఆ పవిత్రమైన ఆ స్వామి సన్నిధానంలో పూజ చేసుకున్న కుటుంబంలో పుట్టి అంత పవిత్రంగా మనం ప్రసాదాలను ఏవైతే మనం పవిత్రత, అక్కడ పూజ కదా, అక్కడ కూడా దేవుడు ధ్యానమే కదా, మరి అమ్మాయికి గుర్తుకు రాలేదా? ఆ సినిమా దర్శకులు కదా గుర్తుకు రాలేదా? అక్కడ చూపించని పవిత్రత, అక్కడ చూపించిన ఐడియాలజీ అంతా కూడా లాస్ట్లో తను అన్యమతానికి సంబంధించిన నమాజ్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ పవిత్రత చూపించాడు డైరెక్టర్. ఇది డెలిబరేట్ ఎఫర్ట్ కాదంటారా? అతనికి అంత ఇష్టం ఉంటే అతను చేసుకోవాలి.
అంతేగాని మీరు ఒక పూర్తిగా కూడా భగవంతుడు అంటే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లు. ముస్లిం కూడా కాదు, హిందూ అమ్మాయి. ఇది డెలిబరేట్ ఎఫర్ట్ అండి. దిస్ ఇస్ డెలిబరేట్ ఎఫర్ట్. ఇది మామూలు ఎఫర్ట్ కాదు, డెలిబరేట్ ఎఫర్ట్ చూపించారు వాళ్ళు. ఇది నిజంగా అంతే. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ? ఏం ప్రోత్సహించాలనుకుంటున్నారు ఇక్కడ? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? మీరు రెండు సమానం అని చూపించట్లేదు. ఇక్కడ లేని పవిత్రత అక్కడ పవిత్రత ఉంది అని మీరు చూపించారు. అంటే ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటిని చెడుగా చూపించి ఇంకొకటి గొప్పది అని చెప్తున్నారు. అంటే ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? అది మీ వ్యక్తిగత ఇష్టమైతే మీరు చేసుకోవాలి. సినిమా రూపంలో మనం బయటకు వస్తున్నప్పుడు పక్కనదంతా కూడా వీళ్ళందరూ చూస్తారు, ఈ పేరెంట్స్ అందరూ వస్తారు, ఓహో నువ్వు సభాషమ్మ, నువ్వు చేసిందే కరెక్ట్ అంటారు. ఇది ఎంతవరకు? అంటే మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారా? మన పద్ధతులను అవహేళన చేస్తున్నారా? ఇంకొకరిని డిగ్రేడ్ చేసే అవకాశం ఎక్కడుంది? ఇంకొక దానికి లేని దీనికి ప్రాముఖ్యత తీసేసి దీనికి ప్రాముఖ్యత మీరు ఇస్తున్నారే. అందరూ సమానమే అని హక్కున చేర్చుకునే గొప్ప సంస్కృతి మనది. మన సనాతన ధర్మము అందరినీ హక్కున చేర్చుకుంది కాబట్టే ఈరోజు భారతదేశంలో ఇన్ని విభిన్న కులాలు, మతాలు అందరం సుఖశాంతులతో ఉన్నాము. అంటే అందరినీ హక్కున చేర్చుకునే ఒక గొప్ప సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం మన ధర్మంలో ఉన్నాయి. మనం ఎప్పుడు ఎవరిని అవహేళన చేయలేదే, మనం ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయలేదే, మనం ఎప్పుడు ఎవరిని నిషేధించలేదే. కానీ ఇక్కడ మీరు చేసిన ప్రతి ప్రక్రియ కూడా అవమానించినట్టుగానే ఉంది, నిషేధించినట్టుగానే ఉంది. పూర్తిగా కూడా ఒక నెగటివిటీ వైపే కనపడుతోంది. ప్రతి దాంట్లో కూడా యు ఆర్ డిగ్రేడింగ్ అవర్ కల్చర్. ఈరోజు మన భోజన విషయం మీరు తీసుకుంటే, మన ఫుడ్లో మన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆయన మూడు గుణాల గురించి ప్రస్తావించాడండి. సాత్విక గుణం, రాజసికం, తామసికం అని. మనం తినే భోజనము మన 3 లెవెల్స్లో పనిచేస్తుంది. అంటే సైకలాజికల్గా, ఫిజియోలాజికల్గా, ఈవెన్ స్పిరిచువల్లీ ఇట్ వర్క్స్. మనం తినే ఆహార పానీయాలు మన మీద ఎలా పనిచేస్తాయి, మన ఆలోచనల మీద ఎలా పనిచేస్తాయి, మన ఆరోగ్యం మీద ఎలా పనిచేస్తాయి, మనం ఎలా ఉంటాము అనే దాని మీద చాలా స్పష్టంగా భగవద్గీతలో కూడా భోజనం గురించి, ఫుడ్ గురించి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడ ఈ సినిమాలో పూర్తిగా కూడా అంటే ఇవన్నిటికీ వ్యతిరేకంగా, అంటే వాళ్ళు మనకేదో కొత్త మెసేజ్ ఇచ్చినట్టుగా మెసేజ్ ఏమి ఇవ్వలేదు. మన ఇళ్లల్లో ఇర్రెస్పెక్ట్, నేను క్యాస్ట్ గురించి సంబంధం లేకుండా మన ఇళ్లల్లో మన అమ్మలు చేసే వంట అమృత తుల్యం. ఏ షెఫ్ గురించి కాదు ఇక్కడ. అమ్మాయి అలా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఆ ఒక క్యారెక్టర్ను చాలా నెగిటివ్గా చూపించారు. అమృత తుల్యం. మనకెవరు ఏదో ఒక కోర్సు పెట్టి నేర్పించలేదండి. అమ్మలందరూ కోర్స్ చేశారా? మన ఇంట్లో మన ఒక అమ్మలందరూ కోర్స్ చేసుకున్నారండి. అమృతంతో సమానం అమ్మ వంట. కాబట్టి అలాంటి అన్నపూర్ణమ్మ పేరు సినిమా పెట్టి ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా చూపించడం జరిగింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. మనం తినే భోజనం కూడా ఆ నిత్యం ఇప్పుడు ప్రసాదంతో సమానం మన ఇంట్లో కూడా అమలు చేస్తే అంతే, ఎంత శ్రద్ధగా తింటాం, అంతే భక్తిగా తింటాం, అంతే ప్రేమగా తింటాం కదా. ఇవన్నీ చూపించుంటే బాగుండేది దర్శకుడు. ఇవేవి చూపించలేదు. ఆ భోజనం స్టోరీ నేను చూశాను ఆ మూవీ. బట్ స్టోరీ లైన్ చాలా బాగుంది. కానీ దాన్ని అక్కడ బ్రాహ్మణ్ అనేది తీసుకురాకపోయినా, ఒకవేళ వెజ్ నాన్ వెజ్ తీసుకురాకపోయినా, ఆ అమ్మాయి ఒక చెఫ్ చిన్నప్పటి నుంచి అవ్వాలనుకుంటుంది, కలలు కంటుందని అలా చూపించింది. అది కాదండి, మీరు సినిమా ద్వారా ఏం చెప్పారంటే షెఫ్ అవ్వాలంటే నాన్ వెజ్ చెయ్యాలి అనేది మీరు దృఢంగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలలో, ఎన్నో దేశాలలో ప్రముఖ షెఫ్లు నాన్ వెజిటేరియన్సే లేరే, బ్రహ్మాండమైన వెజిటేరియన్ షెఫ్స్ కూడా ఉన్నారే. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఏ ఐడియాలజీ కూడా ఏం ప్రమోట్ అవ్వట్లేదు. ఇది కేవలం ఏంటంటే వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ ఎంత ఇన్ఫీరియర్గా ఉంది అని అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ అ వెరీ స్ట్రైట్ ఇన్ఫీరియర్ థాట్ ప్రాసెస్ నాకు కనపడుతుంది. ఇందులో ఎక్కడా కూడా ఆ హుందాగా లేదు, ఆ హుందాతనం లేదు. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ ఇది మన హిందువులు అంటే ముస్లింలు ఒక మాట ఏదైనా అన్న వాళ్ళంతా ఈక్వల్గా వస్తూ ఉంటారు. బట్ హిందువులకు సంబంధించి మనల్ని ఎవరు వచ్చి ఏదో అంటూ ఉంటారు, ఇంకోరు వచ్చి ఇంకోటి అంటుంటారు. మొన్న అయ్యప్ప స్వాములకు సంబంధించి ఒక వివాదం జరిగింది. ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉన్నారు. సో ఇవన్నీ తగ్గాలి అంటే మనలో ఫస్ట్ ఒక యూనిటీ ఉండాలంటారా? ఒక్కటి ఇక్కడ మనం ప్రతి దాంట్లో మన హిందువులు, మన సనాతన ధర్మం పాటించే వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైన ఒక మంత్రం చెప్తుంటారు చూసారా, ఓం శాంతి శాంతి శాంతి. అంటే శాంతిని, ప్రేమని కోరుకునే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఎవరైతే నెగటివ్ థాట్స్తో, అంటే అనాలోచితంగా మీరు విరుద్ధంగా
అంటే ధర్మానికి అగేన్స్ట్గా మీరు ఎవరు మాట్లాడినా ఇటువంటి ప్రక్రియలు చేసినా కూడా అది ఏ రకంగా కూడా వాళ్ళకి వాళ్ళకి అంటే అదొక దుష్కర్మగానే పరిగణనలో మనం తీసుకోవాల్సి వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఇంతమంది అటాక్ చేశారా? ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి కూడా మన ధర్మాన్ని, మన ఆలయాలని, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కొల్లగొడదామనుకున్నారు, కానీ ఏమైనా సాధించారా? అది ఆ క్షణంలో వాళ్ళు పొందిన ఆ ఒక ఇది మనం చూస్తూ ఉన్నాం, కానీ ఏమన్నా చేయగలిగారా? అంటే ఇప్పుడున్న ఈ మతాలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయో మన అందరికీ తెలుసు, కానీ సనాతన ధర్మం అంటేనే దానికి ఎప్పుడు అది ఆరంభం ఎక్కడా చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? ఏ ఒక్కరైనా చెప్పగలుగుతారా పలానా టైంలో పలానా డేట్లో అని? బట్ ఇలాంటి స్క్రిప్ట్లు మనకు హీరో కానీ హీరోయిన్స్ కానీ ముందే చెప్తారు, బట్ వాళ్ళలో కూడా అవగాహన రాలేదు. ఎందుకంటే ఒకప్పుడు నయనతార సీత పాత్ర చేసింది, సో ప్రతి నెల తిరుపతి వెళ్తూ ఉంటుంది, ఎంతో ఆధ్యాత్మికంగా తను కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగానే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? మనం సినిమాలు చేసేటప్పుడు, అంటే సినిమా అనేది చాలా ప్రభావితం చేసే ఒక ప్లాట్ఫామ్ అండి. అలాంటి సినిమా రంగం అంటే నాకు నిజంగా చాలా గౌరవం. ఎంతోమంది లక్షలాది మంది దాని మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి రంగం నాకు చాలా చాలా గౌరవం. మరి అలాంటప్పుడు ఎవరైతే ఇప్పుడు వస్తున్న కొంతమంది దర్శకులు కానివ్వండి, ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, అందులో నటించే నటీనటులు కూడా అసలు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏమిటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి ప్రభావం చూపుతుంది, మన వల్ల ఎంతోమంది ప్రభావితమయ్యే పొజిషన్లో మనం ఉన్నాం. ఆ ప్రభావితమయ్యే పొజిషన్లో మనం ఉంటూ మనం ఎంత ధర్మంగా ఉండాలి. కనీసం మీరు ఇవన్నీ పాటించకపోయినా కూడా మన వల్ల అది చూసి ఎవరైనా నెగటివ్గా ఏమైనా స్టెప్స్ వేస్తే ఆ పాపం ఎవరికైనా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మన వల్ల చెడు మార్గాల్లో అడుగులు వేస్తే ఆ పాపం ఎవరిది అంటాను నేను, వాళ్ళదే అంటాను నేను. కాబట్టి ఈరోజు కొంచెం ధనార్జన కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఇటువంటి పనులు చేయడం నిజంగా శ్రేయస్కరం కాదు. మరీ విషయంలో ధర్మం జోలికి వచ్చి ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్ళకి అది మంచి ఫలితం వాళ్ళకి ఇవ్వదు. అది ఎవరైనా కావచ్చు, ఆ సినిమాకు సంబంధించి ఎవరు పనిచేసినా కూడా ధర్మాన్ని అవహేళన చేస్తూ, మాకు సిస్టమ్ని అవహేళన చేస్తూ దాని మీద పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా శ్రేయస్కరంగా ఉండదు. ఎందుకంటే నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ course of action. నేచర్ విల్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అది దాని పని చేస్తూనే ఉంటుంది. మీ పని మీరు ఎలాగైతే ధర్మాన్ని ధ్వంసం చేసే అంశాలు చూపిస్తున్నారో నేచర్ కూడా గమనిస్తుంది. ఆ నేచర్ కూడా అంటుంది బీ కేర్ఫుల్, బివేర్. ఆ కాషన్ అని ఉంటుంది చూసారా, ఒక వార్నింగ్ లాగా, అది ఎప్పుడూ ఉంటుంది. మనం ఎప్పుడైతే అవహేళన చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించే దారిలో మనం అడుగులేస్తున్నామో నేచర్ కూడా ఎప్పుడు కూడా ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అది తప్పకుండా కూడా మన కార్మిక్ ఏదైతే మన ఒక కార్మిక్ యాక్షన్స్ ఏవైతే మనం చేస్తున్నామో దానికి రిజల్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అంతటి గొప్ప పేరు పెట్టి సినిమా అంతా భ్రష్టు పట్టించారు. నిజంగా కూడా మన ఆహార పానీయాలకి ఎంత విలువ ఉంది. ఈరోజు పాశ్చాత్య దేశాలు మన దేశం వైపు చూస్తున్నారు, మనం ఆచరించే అలవాట్లు చూస్తున్నారు, హ్యాబిట్స్ చూస్తున్నారు, మనం పాటించే ప్రతిదీ చూస్తున్నారు. మన హిందువుల ఇళ్లల్లో మనం చేసే ప్రతి ప్రక్రియకి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, ఇంక్లూడింగ్ మన మడి ఆచారాలతో సహా దానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి అంత గొప్ప ధర్మాన్ని పట్టుకొని ఈరోజు అవహేళన చేస్తూ ఏదేదో చూపిస్తూ అర్థం లేకుండా విచిత్రంగా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు చేయడం నిజంగా దురదృష్టకరం అంటున్నాను. నిజంగా మనం డిస్కషన్ దీనిపైన పెట్టాము, ఓకే. అది సెన్సార్ అనే వాళ్ళకి ఈ మూవీనే రాకుండా చేసే ఒక ఇది ఉంటుంది, కానీ వాళ్ళు ఈ మూవీ వాళ్ళ వరకు వెళ్తుంది, వాళ్ళు ఏ సర్టిఫికేటో లేకపోతే యూ సర్టిఫికేటో ఏదో ఒకటి ఇచ్చి పబ్లిక్లో మన మీద వదులుతున్నారు. ఒకవేళ ఇది కట్ చేయాలంటే సెన్సార్ నుంచి ఎందుకు జరగట్లేదు అంటారు? సెన్సార్ బోర్డు అనేది నిజంగా కూడా శోచనీయం, దారుణం అండి. ఎందుకంటే సెన్సార్ బోర్డులో ఎవరికి ఇస్తారు కూడా నాకు సెన్సార్ బోర్డు అనేది మనం బయటకు ఒక సినిమా వస్తుందంటే అది ఎంత ప్రభావితం అవుతుంది. రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు. అదే ఇందాక చెప్పాను, ఇవే సన్నివేశాలు మీరు అన్య మతాలకు సంబంధించిన వ్యక్తులతో అక్కడ ప్రొహిబిటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి ఇదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని, అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా
ప్రతిదీ అడ్వాన్స్మెంట్ మనకు చెప్తున్నారు కదా, మోడర్న్ థింకింగ్ మన హిందువులకు చెప్తున్నారు కదా, మరి మనకి మోడర్న్ థింకింగ్, అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ, సైన్స్ మనకు చెప్తున్నారు కదా సినిమాల ద్వారా, వీళ్ళ క్రియేటివ్ ఫ్రీడమ్తో చెప్తున్నారు కదా. ఇదే అన్య మతస్థులతో ఈ ఎక్స్పెరిమెంట్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా? దాన్ని సర్టిఫై చేసే ధైర్యం సెన్సార్ బోర్డుకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, అక్కడ ఉండదు వాళ్ళకి డెఫినెట్లీ. ఎందుకంటే అట్లాంటివి వస్తే సోషల్ అన్రెస్ట్, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, డివాస్టేషన్ అంతే. అంటే అక్కడ భయం ఉంది, ఇక్కడ భయం లేదు, భక్తి లేదు. ఇక్కడ భయం లేదు, భక్తి లేదు. మన హిందువులు అన్ని శాంతంగానే తీసుకోవడం వల్ల, శాంతంగా కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, భయం భక్తి ఇక్కడ లేదు. అంటే మనకి మన దగ్గర మన ధర్మంలో ఫ్రీడమ్ ఉంది. నీకు నచ్చినట్టు లీడ్ చేసి, ఒక సామెత గుర్తొస్తుంది, మంచితనం ఎక్కువ అయిపోయినా కూడా చేతగాంతనం అనుకుంటారు కాదు, అలా అయిపోతుంది. నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు ధర్మాన్ని అవహేళన చేసిన ఎవరినైనా చూడండి, వాళ్ళ జీవితాన్ని మొత్తం రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ రికార్డ్ చేయండి, తప్పకుండా నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆన్ దెమ్. ఇది తథ్యం. మీరు చూడండి, ధర్మాన్ని కించపరిచి, ధర్మాన్ని అవహేళన చేసి తప్పుదారు పట్టించిన వ్యక్తుల జీవితాల హిస్టరీస్ మీరు చూడండి, ఏదో ఒక సంఘటన మీరు చూస్తారు. ఓకే, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం నైతిక విలువలు కూడా మర్చిపోతున్నాం ఈరోజు, మనం దిగజార్చుకుంటున్నాం. ఏం తెలుసండి, ఏం తెలుసని వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఒక మహాప్రసాదం చేసే కుటుంబం నుంచి మీరు ఇది చేశారు. ఇప్పుడు ఫుడ్ అనేది ఇందాక అన్నారు, ఎవరి చాయిస్ వేరు, చాయిస్ వేరు. చాయిస్ ఉంది కదా అని నేను ప్రతిదీ తెర మీదకి ఎక్కిస్తానంటే మన వరకే ఎందుకు మీరు ఎక్కిస్తున్నారు? అన్య మతాలది కూడా చెయ్యండి, మీకు చాయిస్ ఉంది కదా. మాదే ఎందుకు, మమ్మల్ని ఎందుకు, మాకెందుకు చెప్తున్నారు? యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ అస్ ఇనఫ్ విత్ యువర్ స్టూపిడ్ స్టఫ్. మాకు అవసరం లేదు అది. యూ ఎడ్యుకేట్ అందరినీ కూడా చేయండి. మీరు మాకే కదా మీ ఎక్స్ప్రెషన్, మీ సినిమాలు మాకే ఎందుకు అంకితం చేస్తున్నారు? చాలా మందికి చేయండి, మీరు అందరికీ చేయండి, సమానంగా చేయండి, సమతుల్యంతో చూపించండి అందరికీ. ఆ ధైర్యం ఉందా మీకు? లేదు. లేకపోవడం వల్ల ఇలా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే, కాబట్టి మన ఒక ఔదార్యం, మన ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అనేది ఏదైతే ఉందో, దిస్ షోస్ వీఆర్ బ్రాడ్. కానీ అవతల వాళ్ళు ఎంత చిన్నతనంగా ఆలోచిస్తున్నారు అనేది, అంటే వాళ్ళకి ఎంత అవగాహన లేదు, అజ్ఞానంతో ఉన్నారనేది తెలుస్తుంది. కాబట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మళ్ళీ చెప్తున్నా, బ్రాహ్మణుల్ని అవహేళన చేస్తున్నారు అంటే బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు అని, ఆ బ్రహ్మ జ్ఞానం కోసం తపిస్తున్నవాడు అని, ఆ బ్రహ్మ జ్ఞానం కోసం జీవితం అంతా త్యాగం చేస్తున్నాడు అని బ్రాహ్మణులు అంటారు. ఆ స్థాయికి, స్థానానికి ఎవరైనా కూడా హిందూ సమాజంలో చేరచ్చు, అందులో వెళ్ళచ్చు, అది దానికోసం తపస్సు చేయొచ్చు, దానికి ఎటువంటి కొలమానం లేదు. బ్రహ్మ జ్ఞానం పొందినవాడే బ్రాహ్మడు. క్యాస్ట్గా చూపిస్తున్నాడు చూసారా, అక్కడ ఆ సినిమాలో ఒకటి చూపించాడు చూసారా, ఆ ఎవరైతే ఆ పండితుడు ఉంటాడో, ఆయన ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా, అన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా, కాదు నాకు నా నారాయణుడి సేవ, నా రంగడు సేవ అని చూపిస్తారు చూసారా. అది జ్ఞానం అంటే, అది మేధస్సు అంటే, అంటే నా భగవంతుడి కంట మించింది నాకు లేదు, బ్రహ్మజ్ఞానం కోసం తప్పిస్తున్నాడు. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న అమ్మాయిని చూపించి, నువ్వు ఇంకొకటి చూపించి, నువ్వు చికెన్లు గోయించి, నువ్వు అవన్నీ చూపించి, ఆఖరికి నువ్వు అన్యమతస్థుడు ప్రార్థించి ఆ ప్రార్థనలు చూపించేసి, అందులో ఉంది, అందులో నువ్వు చూపించావు. అది నీ విఘ్నత. ఆ దర్శకుడి విఘ్నత ఎంత అంటే అది. ఇంతకంటే దారుణం ఇంకేం ఉండదు. అంటే నువ్వు పక్కవాడిని ప్రేస్ చేయడానికి నువ్వు ఉన్నవాడిని దూషించక్కర్లా. యూ కెన్ ప్రేజ్ అదర్స్, బట్ నాట్ బై యూనో, మీరు మీ సొంత వాళ్ళని దూషించుకుంటూ నిన్ను నువ్వు చాలా వక్రీకరించి చూపించక్కర్లా, అక్కర్లా. ఎవరైనా కూడా సొంత వాళ్ళని ఎలా చూసుకుంటారు? డైరెక్టర్ అదే చేశారు ఇప్పుడు. యాక్చువల్లీ దౌర్భాగ్యం అంటే ఈ రోజులు ఏంటంటే వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, సమాజ హితం కోరుకునేవాడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుల మీద ఇటువంటి చిత్రీకరించి, లేకపోతే మీరేదో వాళ్ళకేదో జ్ఞానం బోధించేటట్టుగా ఇటువంటి సినిమాలు తీయడం నిజంగా దురదృష్టకరం. ఇటువంటివన్నీ కూడా పూర్తిగా యావత్ బ్రాహ్మణ సమాజం ఖండిస్తోంది. అలాగే బ్రాహ్మణులే కాదు, యావత్ సనాతన ధర్మం పాటించే హిందూ సమాజం అంతా కూడా దీన్ని ఖండిస్తోంది. ఇక్కడ బ్రాహ్మణుడా కాదండి, ఇక్కడ మన సంస్కృతి, సాంప్రదాయం, విలువలు, కట్టుబాట్లు, ఆచారాలు, మన భగవంతుడు, మన ఆరాధన, దీన్ని క్వశ్చన్ చేసేది, దీన్ని విరుద్ధంగా చూపించేవాడు ఎవడండి? తప్పకుండా కూడా ముక్త కంఠంతో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.
నిజంగా వాళ్ళకి ఏమన్నా కూడా కాస్తంతైన జ్ఞానం మిగిలుంటే దీన్ని ముందు ఇమ్మీడియట్గా ఓటీటీ నుంచి దీన్ని తొలగించాలి. యా నెట్ఫ్లిక్స్లో యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కూడా దీనికి సంబంధించి వాళ్ళు నాకు తెలిసి దాంట్లో వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటివి వస్తుంటాయి మూవీస్. నెట్ఫ్లిక్స్లో చూస్తే హిందూ సంఘానికి సంబంధించి హిందూ మతాలకు సంబంధించి వ్యతిరేకంగా ఉన్న మూవీస్ ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయి. కానీ అల్టిమేట్గా చెప్పేది ఒకటే అండి వీళ్ళకి, మీ భావ దారిద్ర్యం మీతో పెట్టుకోండి. మీ భావ దారిద్ర్యం వల్ల హిందూ సమాజం ఎక్కడా చెడిపోదు, సనాతన ధర్మం చెక్కు కూడా చెదరదు. మీ భావ దారిద్ర్యం మీ దగ్గరే పెట్టుకోండి. ఇలాంటివి మీరు లక్షలు కోట్లు చూపించినా కూడా మా సనాతన ధర్మాన్ని చెక్కు కూడా మీరు ఇంత కూడా కదిలించలేరు. ఇంకా భక్తి భావనలో చాలామంది యువత, మహిళలు, కుటుంబాలు ఏకమవుతున్నాము. తప్పకుండా ఇలాంటి వాళ్ళ వల్లే ఈరోజు సమాజం అంతా కూడా హిందూ సమాజం ఏకమవుతుంది. మన ధర్మాన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి ఆ జ్ఞాన మార్గంలోకి తప్పకుండా కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఒక మహాయజ్ఞమే జరుగుతోంది. కాబట్టి ఇలాంటి ఇంత కుటిలమైన ఆలోచనలు ఉన్న వాళ్ళని తప్పకుండా తిప్పికొట్టే పరిస్థితి కూడా వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి వీళ్ళని శిక్షిస్తుంది. ఇది తథ్యం. ఎస్, బట్ మీరు చెప్పిన విధంగా సో ప్రకృతి డెఫినెట్లీ ఇలా ఎవరైతే ఒక మతానికి లేదా ఒక దీనికే పరిమితం చేస్తూ అగనెస్ట్గా తీస్తూ ఉంటారో డెఫినెట్లీ ప్రకృతి అనేది యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్లు డెఫినెట్లీ చూపిస్తుంది. సో బ్రాహ్మణ్స్ అనే కాదు, హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ మూవీ చూసిన వాళ్ళు, అన్నపూర్ణ అనే ఆ మూవీ ఓటీటీలో వస్తుంది కాబట్టి దాన్ని చూసిన ప్రతి ఒక్కరు విమర్శిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి మూవీస్ ఇంకా రాకూడదని డెఫినెట్లీ మనం కూడా కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా చక్కగా దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. అట్లీస్ట్ ఇప్పటికైనా మారితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా ఇదండి. సో ఓటీటీలోకి సంబంధించి వచ్చిన అన్నపూర్ణి మూవీ అనే మూవీని బ్రాహ్మిన్సే కాదు, హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు ఖండిస్తూ ఉన్నారు. సో ఓటీటీలో ఈ మూవీని ఇమీడియట్లీ తీసేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.